నమస్తే. పొలిటికల్ వాయిస్‌కు స్వాగతం. తెలంగాణలో ఎండవేడితో పాటు పార్లమెంట్ ఎన్నికల వేడి కూడా పెరిగింది. ఇక హైదరాబాద్ సీట్‌కైతే భారతీయ జనతా పార్టీ నుంచి నేనంటే నేను అని అనేక మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు మరొక పార్లమెంట్ యాస్పిరెంట్ పొన్న వెంకటరమణ మనతో ఉన్నారు. అసలు హైదరాబాద్‌కు సంబంధించినటువంటి అంశాలపై మిగిలిన అంశాలు ఆ చరిత్ర తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే పొన్న వెంకటరమణ గారు. నమస్తే అండి. హైదరాబాద్ సీటు అంత ఫ్రీగా వస్తుందా? అసలు ఎందుకు ఇంతమంది యాస్పిరెంట్స్ ఎందుకు ఇంతమంది నా సీట్ అంటున్నారు అసలుకి? అంటే యాస్పిరెంట్స్ ఈసారి చాలామంది వచ్చారు. ఆశించే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. కానీ లోకల్గా ఎవరైతే హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నారో పాత బస్తీ కోసము పార్టీ కోసము ఎవరైతే చిన్నతనం నుంచి పని చేసిన వాళ్ళు ఆశిస్తేనేమో బాగుంటుంది. కానీ ఇప్పటి వరకు హైదరాబాద్ గురించి హైదరాబాద్ పార్లమెంట్ గురించి ఏమి తెలియని వాళ్ళు నరేంద్ర మోదీ గారి వేతోని పేరు వస్తుంది కదా అని చెప్పేసి ఉద్దేశంతో హైదరాబాద్ పార్లమెంట్ సీట్ని కొందరు ఆశిస్తారు. నెల 2 నెలల నుంచి అక్కడక్కడ తిరుగుతారు, పూజలు అవి ఇవి చేస్తారు. అట్లా కొంతమంది తిరగడం జరుగుతుంది. వాళ్ళు సమయం ఎన్నికల దగ్గర పడ్డాక వాళ్ళు ఏ విధంగా వచ్చారో ఆ విధంగానే వెళ్ళిపోతారు. ఉండరా పార్టీలు ఉండరా? వాళ్ళకి పార్టీలో ఇప్పుడు పార్టీ లేడు. ఓకే, ఇప్పుడు పార్టీలో లేరు. రేపు టికెట్ వాళ్ళకి దొరకదు కాబట్టి వాళ్ళు రేపు ఇటే పార్టీలో ఉంటారు. ఏ విధంగా అయితే హైదరాబాద్కి ఎంటర్ అయ్యారో అదే విధంగా అదే స్పీడ్తోనే రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండానే ధర్మం కోసం 18 సంవత్సరాలుగా పాత బస్తీ హైదరాబాద్ పార్లమెంట్ కింద పనిచేస్తున్నా అని మీరు చెప్పిన మనిషి చెప్పారు. ఇదే మన ఇంటర్వ్యూలో పొలిటికల్ వాయిస్లో. పాత బస్తీలో అయితే సరే సూటిగా చెప్తున్నా, నేను అంటుంది మాధవీలత గారి గురించి. ఇప్పుడు ఆమెనే ముందున్నారు రేస్లో. మాధవీలత గారు నేను చేసిన ఇంటర్వ్యూలోనే 18 సంవత్సరాల నుంచి నేను పాత బస్తీ కోసం పనిచేస్తున్నాను, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా అని చెప్తున్నారు. పర్వాలేదు, సంతోషము. కానీ కొన్ని చెప్పే మాటలు ఏవైతుంటే వాస్తవాలు ఉండాలి. పాత బస్తీలో చార్మినార్ దేవాలయం దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గర మజ్లిస్ పార్టీ వాళ్ళు దాడులు చేసి అక్కడ దీపావళి పండుగ జరగకుండా ఏదైతే కుట్ర చేసాడో ఆ గొడవలు అయినప్పుడు వాళ్ళు ఎక్కడ పోయారు? అప్పుడు కనిపించలేదే. 2010 పాత బస్తీలో కమ్యూనల్ గొడవలు అయినప్పుడు మూసాబౌలి చౌరస్తా దగ్గర హనుమాన్ దేవాలయం పైన దాడి, శంషర్గంజ్లో గోశాల తలగబెట్టినప్పుడు మజ్లిస్ పార్టీ మహమ్మదీయులు వీళ్ళందరూ కలిసి తలగబెట్టినప్పుడు వాళ్ళు కనిపించలేరే. భాగ్యలక్ష్మి దేవాలయం పైన మజ్లిస్ పార్టీ దాడి చేస్తే నా పైన కేసులు అయినాయి. మా బీజేపీ కార్యకర్తలు ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో కార్యకర్తల పైన నాయకుల పైన కేసులు అయినాయి. నా పైన నెంబర్ ఆఫ్ కేసెస్ అయినాయి. 2010 గొడవల కమ్యూనల్ కేసులు అయితే గోశాల తలగబెట్టినప్పుడు మేము గోశాలను కాపాడడానికి పోయినప్పుడు మా పైన 10ల సంఖ్యలో కేసులు అయినాయి. రాజాసింగ్కి 2010లో ఎన్ని కేసులు అయినాయో అత్యధికంగా కేసులు రాజాసింగ్ మీద అయితే 2వ స్థానంలో ఈరోజు మేమున్నాము. నేనున్నా, నా పైన కేసులు అయినాయి. నేను జైలుపోయినా. అయ్యప్ప స్వామి మాల వేసుకొని నేను 20 రోజులు చెర్లపల్లి జైల్లో గడిపిన. అప్పుడు వీళ్ళు ఎవరు కనిపించలేరే టికెట్ కోసం. వీళ్ళు కేవలము ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మేము అది చేసినాము, మేము ఇక్కడనే పుట్టినాము, మేము ఈయనే చేసినామని చాలామంది వస్తారు. వారు ఒక్కరే కాకుండా ఇంకా చాలామంది వస్తుంటారు, పోతుంటారు. కానీ అక్కడ జరిగేటువంటి పాత బస్తీలో హిందువులకు మద్దతుగా హోమాలు అవన్నీ నిర్వహించేటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళలో ఒక చైతన్యం తీసుకొస్తున్నారు కదా. అంటే పూజలు ఎవరైనా చెయ్యొచ్చు. హిందూ సమాజంలో ఐక్యత దేనికే, హిందువుల లోపట్ల భక్తి భావాన్ని పెంచడానికి పూజలు చేస్తే మేము స్వాగతిస్తాం. కానీ పూజలు చేస్తూ నేను ఎంపీ క్యాండిడేట్ అంటే పాత బస్తీ గురించి ఏం తెలుసా అని. పాత బస్తీ ఇలా మజ్లిస్ పార్టీని ఓడగొట్టాలంటే ఒక ప్రణాళిక ఉండాలి, ఒక గట్టి ప్రణాళిక ఉండాలి. మజ్లిస్ పార్టీ 40 సంవత్సరాల నుంచి అక్కడ పాతుకపోయింది మొత్తము. మరి మీరు ఇన్ని ఎందుకు పాతుకుపోయారు? ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతారు కదా, మరి వాళ్ళు ఎందుకు పాతుకుపోయారు? అప్పుడు మీరు చేసిన కష్టానికి ఎందుకు బీజేపీ అక్కడ పెరగలేదు? అంటే గతంలో మేము హైదరాబాద్ పార్లమెంట్లో ఒకటి మహారాజ్గంజ్ సీటు, ఒకటి కార్వాన్ సీటు, ఒకటి మలక్పేట, 3 స్థానాలు బీజేపీ గెలిచేటివే. 3 స్థానాలు హైదరాబాద్ పార్లమెంట్లో మేము గట్టిగా ఉండే. ఒక 20 సంవత్సరాల వరకు మేము భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది. మలక్పేటలో ఇంద్రసేనారెడ్డి గారు, మహారాజ్గంజ్లో
గడ్డం రామస్వామి గారు, కార్వాన్లో బద్దం బాలరెడ్డి గారు. బాలరెడ్డి గారు 3 సార్లు గెలిచారు, ఇంద్రసేనారెడ్డి గారు 4 సార్లు గెలిచారు. ఇదే హైదరాబాద్ పార్లమెంట్లో. అప్పుడు మేము ప్రతిష్టంగా ఉండేది. ఎప్పుడైతే డీలిమిటేషన్ జరిగింది అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ కోసం పూర్తి స్వేచ్ఛనిచ్చి హైదరాబాద్ అనేది ఒకటి సపరేట్ ఒక స్టేట్ లాగా చేసి మొత్తం వాళ్ళకి అప్పచెప్పారు. అప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కొద్దిగా వీక్ అయ్యింది. దాన్ని మేము ఇప్పుడు పటిష్టంగా చేసుకోనికి మేము చాలా ప్రణాళికలు తయారు చేసుకున్నాము. మాది 5 సంవత్సరాల ఎన్నికలు అయిపోగానే మరుసటి రోజు నుంచే మా ప్రణాళిక ప్రారంభమైపోతుంది. ఆ దిశలో మేము పనిచేస్తాం. కాబట్టి మేము ఈసారి ఖచ్చితంగా మజ్లిస్ పార్టీని ఓడగొట్టడానికే నాకు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఓడగొట్టి చూపిస్తాం. అసదుద్దీన్ ఓవైసీ కార్పొరేటర్లనే గెలిపించుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీ. అక్కడ ఉన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయిందంటే భారతీయ జనతా పార్టీ చాలా కష్టపడుతుంది. భారతీయ జనతా పార్టీ పక్షాన 60 నుంచి 70% మంది ఓటర్లు ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించడం జరుగుతుంది. మలక్పేటలో 3 గెలిచినాం, గోషామైల్లో మొత్తం గెలిచినాం, ఒకే ఒక సీటు పోయింది, మిగతా అన్నీ గెలిచినాం. కార్వాన్లో గెలిచినాం, గతంలో గెలవలే. ఇప్పుడు చంద్రాంగుట్టలో చెంగమెంట్ వృత్తిలో తప్పింది. మిగతా అన్ని చోట్ల అంటే ఈడ గెలువని స్థానాలు ఎందుకు గెలుస్తలేమంటే కొన్ని స్థానాలు ఎందుకు మేము పదే మళ్ళీ ఓడిపోతున్నామంటే మీరు ఒకసారి 2016 డీలిమిటేషన్ జరిగినప్పుడు అప్పుడు ఏదైతే గజిట్ ఏదైతే బౌండరీస్ ఇచ్చిరో ఆ బౌండరీస్ చూడండి. అప్పుడున్నటువంటి పోలింగ్ బూత్లు ఆ సెంటర్లు చూడండి. 2023లో 21లో ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికలైనాయి ఆ బౌండరీ ప్రకారంగానే ఎన్నికలు జరగాలి. కానీ ఆ విధంగా జరగలేదు. ఆ బౌండరీసు ఆ పోలింగ్ బూత్లు ఆ సెంటర్స్ మొత్తం మారిపోయినాయి. ఓకే, గతంలో ఎగ్జాంపుల్ పోలింగ్ బూత్ నెంబర్ 10, 15 గౌరీపుర ఓటేసారు అనుకోండి. ఈసారి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఆ 10, 15 పోలింగ్ బూత్ ఈసారి ఉప్పు కూడా కేసారు. ఓకే, అంటే ఈ విధంగా డీలిమిటేషన్ గిట గజిట్ని కూడా ఉల్లంఘించి ఎన్నికలు జరుపుతుర్రు. అంటే ఇది మజ్లిస్ పార్టీ రూలింగ్ పార్టీ అండదండలతోని ఎన్నికల కమిషన్ గిట ప్రభావితం చేసి ఈ విధమైనటువంటి ఎన్నికలు చేస్తుంది. ఇప్పుడు మజ్లిస్ను అసదుద్దీన్ ఓవైసీని వరుసగా నాకు తెలిసి 91 నుంచి వరుస 80 నుండి ఎంపీ అసదుద్దీన్ అయితే 91, వాళ్ళ ఫాదర్ అంటే 80 నుంచి 1980 నుంచి ఇప్పటిదాకా అసలు పార్టీ గెలవలేదా? వేరే పార్టీ గెలవలేదు. వేరే పార్టీ గెలిచింది. అంతకుముందు గెలిచింది సలావుద్దీన్ ఓవైసీ కంటే ముందు గెలిచారు. ఆ సలావుద్దీన్ తర్వాత ఇప్పటిదాకా హైదరాబాద్ ఎంపీ గెలవలేదు. మళ్ళీ గెలవలేదు. సలావుద్దీన్ ఓవైసీ తర్వాత గెలవలేదు. ఇన్నేళ్ల నుంచి గెలవంది. ఇప్పుడు బీజేపీ గెలుస్తేనే నమ్మకం ఎందుకు వచ్చింది? మోడీ వేవ్ ఉంటే 2014-19లో కూడా మోడీ వేవ్ ఉన్నది కదా. అంటే మేము ఏ విధంగా అయితే మజ్లిస్ పార్టీ పదేగా ప్రతి ఎన్నికలలో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ నుండి అసదుద్దీన్ ఓవైసీ వరకు ఏ విధంగా అయితే గెలుస్తుర్రో వాళ్ళు ఏ అడ్డదారిలో పోయి ఏ విధంగా బోగస్ ఓట్స్ తయారు చేసి ఏ పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసి వాళ్ళు ఏదైతే ప్రణాళిక తయారు చేసుకొని గెలుస్తుర్రో మేము ఇప్పుడు ఆ ప్రణాళికని పసిగట్టినాం. దాన్ని అష్టదిగ్బంధన చేస్తున్నాం. అష్టదిగ్బంధన చేయడంలోనే మొన్న మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో మజ్లిస్ పార్టీకి చాలా తక్కువ మెజార్టీతోని గెలవాల్సి వచ్చింది. చాలా తక్కువ మెజార్టీతో కొన్ని జాగాలలో పోలింగే జరగలేదు. దానికి పోలింగ్ జరగలేదంటే ఉన్న ఓటర్లు ఎంతైతే ఆ పోలింగ్ బూత్లో ఎంతమంది అయితే ఓటర్లు ఉన్నారో అంత మటుకు వచ్చి ఓట్లు వేసారు. ఓట్లు పడనివన్నీ బోగసే. ఓకే, ఆ పోలింగ్ బూత్లో ఆ 30% పోలింగ్ అయ్యింది, 40% పోలింగ్ అయ్యింది, మిగతా ఓట్లు పోలే అయితలేవు అంటే అవి బోగసే. కాబట్టి మేము దాన్ని ముందటి నుంచే మేము ప్రణాళికలో ఎన్నికల కమిషన్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఎన్నికల కమిషన్ వాడి నిజంగా ఇక్కడ ప్రత్యేకమైన చేసుకోవచ్చు కదా వాళ్ళ ఎంక్వైరీ. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు అదే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి ఏ పోలింగ్ బూత్లలో దొంగ ఓట్లు ఉన్నాయి, ఏ బోగస్ ఓట్స్ ఉన్నాయి అన్నీ వాళ్ళకు చూపించి ఎన్నికలకు 2 రోజుల ముందే ఆ బోగస్ ఓట్స్ అన్నిటినీ కూడా ఏఎస్డి లిస్టులో పెట్టినాం. కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్తో ఏఎస్డి లిస్టులో పెట్టించి
ఆ లిస్టుని అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్ ఆఫీసర్కి ఇచ్చినాం పోలింగ్ బూత్ వైజ్గా. ఓకే. ఇవ్వడం వల్ల మజ్లిస్ పార్టీ దొంగ ఓట్లు వేయడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది. మొన్న వేయలేదు, అది తక్కువ పడ్డది. అంటే చాలా తగ్గింది. ఎక్కడైతే దొంగ ఓట్లు వేస్తుర్రో గతంలోకి ఏమో వెబ్ కాస్టింగ్ ఉండే, ఇప్పుడు డైరెక్ట్ సీసీటీవీలు పెట్టడం వల్ల నేరుగా జిల్లా ఎన్నికల కమిషన్, కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి లైవ్ కనిపిస్తుంది బోకసింగ్ చేస్తుంటే. ఓకే. అందులో హైదరాబాద్ జిల్లా ఎన్నికల కమిషనర్ అధికారి చూసి అక్కడ ఉన్నటువంటి ప్రొసీడింగ్ ఆఫీసర్కి ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని ఎలగొట్టుండి, పోలింగ్ బూత్ నుంచి బయటకు ఎలగొట్టుండని ప్రెషర్ చేసి పోలింగ్ బోగసింగ్ ఓటింగ్ అనేది కాకుండా ఆపేయండి. అంటే నిజంగా జెన్యున్గా ఓటింగ్ జరిగితే ఏవైతే ఒరిజినల్ ఓటర్లు ఉంటారో వాళ్ళే ఓట్లు వేస్తే బీజేపీ గెలుస్తుంది. 65%, 62 నుంచి 65% ఓట్లు హిందువులయ్యి జెన్యూన్ ఓటర్స్. 40% ముస్లిమ్స్ అనేటువంటి అదే చెప్తున్నాము. జెన్యూన్ ఏవైతే హైదరాబాద్ పార్లమెంట్లో ఓట్లు ఉన్నాయో అవి కేవలం 14 లక్షల చిల్లరనే ఉన్నాయి. 14 లక్షలు చేంజ్ ఉంటాయి. కానీ ఇప్పుడు వాడ ఎన్రోల్మెంట్ కానీ టోటల్ ఓట్స్ ఇప్పుడు ప్రస్తుతం 20 లక్షల చేంజ్ వచ్చింది. 20 లక్షల చేంజ్లో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్కి ముందు హైదరాబాద్, సికింద్రాబాద్లో 5.5 లక్షల బోగస్ ఓట్స్ తొలగించారు. తొలగించినాక 3.5 లక్షల మంది కొత్త ఓట్లు ఎన్రోల్ చేశారు. ఒక బాదర్పూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోనే 35,000 మంది కొత్త ఓట్లు ఎన్రోల్ అయినాయి. ఎన్రోల్ అయిన వాటిలో 100 మంది ఓటర్లు 104 సంవత్సరాల పైచిలకు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఓటుగా ఎన్రోల్ చేసుకోరు. ఈ విధమైనటువంటి బోగస్ ఓటింగ్ ఎన్రోల్ అవుతాయి. మరి వాటిని ఎందుకు తొలగించేటువంటి ప్రయత్నం బీజేపీ చేయట్లేదు? ఇవి కొత్తగా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళ వయసు 104 సంవత్సరాలు. అట్లెట్లా ఎన్రోల్ చేసుకున్నారని మీరు అంటారు. డిఈఓ పైన ప్రెషర్, ఈఆర్ఓ పైన ప్రెషర్, ఆర్ఓ పైన ప్రెషర్, బిఎల్ఓ పైన ప్రెషర్. బిఎల్ఓనేమో కామాటి స్వీపింగ్ చేసేవాడు. ఇప్పుడు ఫిజికల్గా మీరు ఒక ఫామ్ 6 ఇచ్చారు, మీదే కొత్త ఓటు ఇచ్చారు. మీ ఫామ్ 6 ఇచ్చినప్పుడు మీరు బిఎల్ఓకి ఇస్తారు. ఆ ఫామ్ 6 బిఎల్ఓ ఎంట్రీ చేయాలి. ఆ బిఎల్ఓకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. ఆయన దాంట్లో ఎంట్రీ చేయాలి. ఆయన పోలింగ్ బూత్లో ఎంట్రీ చేసినాక ఏఈఆర్ఓ, ఆర్ఓకి వెళ్తుంది. ఈ ఎంట్రీ చేసే ప్రక్రియ ఎవరైతే ఉన్నదో బిఎల్ఓ కామాటి కదా, స్వీపింగ్ చేసేవాడు, చదువుకోడు. ఆయనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. కానీ అది ఎంట్రీ చేసేవాడు మజ్లిస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ ఉంటుంది. ఈ బోగస్ ఓట్లు మొత్తం వాళ్ళు ఎంట్రీ చేస్తారు. వాళ్ళకు టెండర్ రూపకంగా ఇయ్యరు. నామినేషన్లో వర్క్ ఇస్తారు. రోజుకు 3 షిఫ్టులు, 300 నిరంతరం పనిచేస్తారు. వాళ్ళు 100 రోజులు డేటా ఎంట్రీ చేస్తూనే ఉంటారు. రోజు 30 మంది, 3 షిఫ్టులు, 3 నెలల పాటు డేటా ఎంట్రీ చేస్తారు, ఓటర్ ఎన్రోల్ చేస్తారు. మేము అందుకే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. పాత బస్సులో ఫామ్ 6 ఎన్ని వచ్చినాయో మాకు చూపించండి, మేము అందులో ఉన్నటువంటి అవకతవకలు చూపిస్తాము. ఫామ్ 6 ఇవ్వకున్నా కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు ఆధార్ కార్డులు తెచ్చిచ్చి, ఫోటోలు తెచ్చిస్తే ఓట్లు ఎన్రోల్ చేసిర్రు అని చెప్పి మేము అడుగుతున్నాం రాష్ట్ర ఎన్నికల. 100% పోలింగ్ బూత్లు అంటే ఒక పోలింగ్ బూత్లో 100% ముస్లింలే ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో అట్లా చేయలేరు కదా మీరు? ఏంటి 100% ముస్లిమ్స్ ఉన్నటువంటి పోలింగ్ బూత్లు లేవా? 100% ముస్లిమ్స్ ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఉన్నాయి, 100% హిందూస్ ఉన్నటువంటి పోలింగ్ బూత్లు ఉన్నాయి. హిందూస్ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఎవరైనా పోతారు, ఎవరైనా ఎంక్వైరీ చేయగలుగుతారు. కానీ 100% ముస్లిం ఉన్నటువంటి పోలింగ్ బూత్లలో మీరు పోయి ఎంక్వైరీ చేయగలుగుతారా? ఎందుకు చేయలేమండి, నిరూపించగలుగుతారా? ఎందుకు నిరూపించలేము? లోపల ఫామ్ 6 అందుకే మేము ఏమంటున్నామంటే, గతంలో ఇప్పుడు హిందువుల ఓట్లు ఒక ఇంట్లో 5 ఓట్లు ఉంటే స్ప్లిట్ చేసేవాళ్ళు. 5 ఓట్లని 5 పోలింగ్ బూత్లలో స్ప్లిట్ చేసేవాళ్ళు. వీళ్ళు మేము ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వీళ్ళు దాన్ని సరి చేయకపోతే మేము దాన్ని ఒక ప్రణాళిక ప్రకారంగా దాన్ని ప్యాకప్ చేయడానికే మేము హైకోర్టుని 2016లో నేనే హైకోర్టుని ఆశ్రయించి నేనే పిటిషనర్ని. పోలింగ్ బూత్ వైజ్గా నజరీ నక్షా తీసుకురావాలి. ఆ నజరీ నక్షాలో ఏ డోర్ నంబర్ ఉన్నది, ఆ డోర్ నంబర్కి సంబంధించిన హౌస్ ఎక్కడుందో షో చేయాలని చెప్పి నేను హైకోర్టుకి పిటిషన్ వేసిన. పిటిషన్ వేయడం వల్ల
హైకోర్టు 2017 ఆర్డర్ ఇచ్చింది. ఆ విధంగా మాకు నజరీ నక్షలు మొత్తం ఇచ్చింది. 90,000 రూపాయలు నా సొంత జోబులకి వెళ్ళి కట్టిన. 90,000 కట్టి 7 అసెంబ్లీలకు సంబంధించిన నజరీ నక్ష తీసుకున్నాం. ఆ నజరీ నక్షలో ఏ డోర్ నెంబర్ ఎక్కడ వస్తుంది మాకు తెలిసిపోయినాయి. తెలిసిపోయినప్పుడు హిందూ ఓట్లు మొత్తం ఒకటే పోలింగ్ బూత్కి వచ్చినాయి. ఓకే. ఒక కుటుంబానికి అంటే ఇంతకుముందు కావాలని హిందువుల ఓట్లు 5 పోలింగ్ బూత్లో పోతే స్ప్లిట్ అయితే అనేటువంటి కుట్ర. ఓకే. చీల్చేది. ఇప్పుడు మేము ఆ 2017లో ఆర్డర్ తెచ్చినాక హిందూ ఓట్లు మొత్తం ఒకే దగ్గరకు వచ్చినాయి. హిందువులేగా ముస్లింల గిట ఒకటే దగ్గరికి రావడం వల్ల ఒక డోర్ నంబర్ పైన 100 ఓట్లు ఉన్నాయి మాకు తెలిసిపోతున్నాయి. ఓకే. ఏదైతే బోగస్ డోర్ నంబర్ సృష్టించి ఓట్లు ఎన్రోల్ చేస్తున్నారో అది గిట మాకు తెలిసిపోతుంది. ఓకే. అది తెలిసిపోవడం వల్ల మేము వెంబడే రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం వల్ల మజ్లిస్ పార్టీ పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది. బోగస్ ఓట్స్ మేము ఐడెంటిఫై చేస్తున్నాం, అవి పడకుండా ప్రణాళిక తయారు చేస్తున్నాం. అంటే ఇప్పుడు 2024లో జరిగేటువంటి ఎంపీ ఎన్నికల్లో మజ్లిస్ని ఓడించేంత శక్తి మీకుందంటారు అయితే? తప్పకుండా నాకున్నది. మజ్లిస్ని ఓడగొట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు మాట కాదు. దానికి పక్క ప్రణాళిక ఉండాలి. ఆ పక్క ప్రణాళిక నేను దాదాపు 2014 నుంచి చేస్తున్నాను. ఓకే. నా పార్టీలో నాకు ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నప్పుడు, డాక్టర్ లక్ష్మణ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు, మొన్న బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా నాకు ఓటర్ ఎన్రోల్మెంట్ దానికి సంబంధించిన ప్రత్యేక బాధ్యత ఇస్తుండే. ఓకే. పార్టీలో జిల్లాల బాధ్యత ఉన్నా నాకు దీనిపైన బాధ్యత ఇస్తుండే. ఎందుకంటే దీనిపైన నాకు అవగాహన ఉన్నది. నేను మా అధ్యక్షులు మా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని నేను దాన్ని ఉపయోగించుకొని మజ్లిస్ పార్టీని ఓడగొట్టడానికి ఆ విధమైనటువంటి ప్రణాళిక తయారు చేసింది. కానీ ఎట్లా మరి మీ పార్టీలో కొంత మజ్లిస్ మనుషులు ఉంటారు కదా? మా పార్టీలో మజ్లిస్ అంటే ఇక ప్రచారం అయితే వస్తుంటుంది, కానీ అది ఎంతవరకు వాస్తవం ఎవరు నిరూపించరు. అంతే. కేవలం బురదలి పార్టీ నాయకుల మీరు ఒక విషయం అర్థం చేసుకోండి. 1980 నుండి ఇప్పటి వరకు పాత బస్తీలో మా పార్టీ కార్యకర్తలు ఇప్పటి వరకు ఏ పదవి పార్టీ పోస్టు తప్పితే ప్రభుత్వ పదవిలో అనుభవించలేరు, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ. ఎందుకు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పదవులు ఇచ్చారు కదా ఇప్పుడు? అంటే నామినేటెడ్ పోస్ట్ మా హైదరాబాద్ పార్లమెంట్కి అయితే ఇప్పటివరకు ఎవరికి రాలేవు. వచ్చినా కానీ నామమాత్రంగా ఒక వచ్చినాయి, గౌరవించని. ఎస్సీ కమిషన్ మెంబర్ ఉన్నాడు కదా, అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ కదా. 2 సార్లు సికింద్రాబాద్ పార్లమెంట్కి వచ్చింది. ఒకసారి ఒడేట్ దేవేందర్ గారికి, 2 సార్లు రాములు గారికి వచ్చింది సికింద్రాబాద్ పార్లమెంట్. మా హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎంతో గొప్ప వాళ్ళు. అంటే కేవలం పార్టీ సిద్ధాంతాల కోసము మాత్రమే పనిచేస్తారు. హిందూ ధర్మము, పార్టీ వీటి కోసమే పనిచేస్తారు. వాళ్ళు ఎన్నడూ కూడా ఒక అడుగు ముందుకేసి మాకు ఈ పదవి కావాలి, ఏ రోజు గిట్ట పైరవి చెయ్యరు, ఆశించారు. పార్టీని గెలిపియాలి, మజ్లిస్ పార్టీని బొందబెట్టాలని ఒక ఆలోచనతోనే అక్కడ మా చాలామంది పాత కార్యకర్తలు, పెద్ద నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు. గాలి ప్రభాకర్ గారు కానివ్వండి, మళ్ళా పాశం సురేందర్ గారు, చాలామంది సీనియర్లు ఉన్నారు. బాగా కష్టపడతారు వాళ్ళు ఇప్పటికీ కూడా. ఇప్పుడు ఎవరికి టికెట్ వస్తుంది? ఇప్పుడు పార్టీ ఖచ్చితంగా నేను అన్ని విధాలుగా ప్రణాళిక తయారు చేసిన, నాకు బూత్ స్థాయి కార్యకర్త కూడా ఏ విధంగా పని చేస్తే మజ్లిస్ పార్టీని ఓడగొడతామో ఆ ప్రణాళిక నా వద్ద ఉన్నది. ఓకే. కాబట్టి నాకు ఖచ్చితంగా నేను ఓడగొట్టగలుగుతాను. నేను ఖచ్చితంగా నా ప్రణాళిక ఉన్నది కాబట్టి నేను ఓడగొడతా. ఓకే. థ్యాంక్ యూ పొన్న గారు. మొత్తానికి హైదరాబాద్ పార్లమెంట్ ఎట్లా ప్లాన్ ఉంటుంది, ఈ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి. మొత్తానికి అయితే హైదరాబాద్లో టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మజ్లిస్ని ఓడగొట్టేటువంటి చరిష్మా, దానికి సంబంధించినటువంటి తెర వెనుక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నటువంటిది పొన్న వెంకటరమణ చెప్తున్నారు.